మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే ఈ ప్లేస్కి వస్తే మీ కోరిక అనేది తీరుతుంది. అసలు ఏం జరిగిందంటే మేమైతే చాలా డేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్దామని అయితే ప్లాన్ చేస్తా ఉన్నాము. కానీ ఈ ప్లేస్కి వెళ్ళాలంటే ఓన్లీ మహాశివరాత్రి రోజు మాత్రమే వీలవుతుంది. మిగతా రోజుల్లో పోవాలనుకున్నా కూడా అస్సలు పోలేము. ఎందుకని చెప్పి మీ అందరికి డౌట్ రావచ్చు అనమాట. ఇది ఇంచుమించు 20 కిలోమీటర్స్ లోపల అడవి లోపల అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఈ ప్లేస్ కి వెళ్ళాలంటే బస్సులు, కార్లు, ఆటోలు ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. వీలైతే ట్రాక్టర్లు లేకపోతే కష్టపడితే మన బైకుల్లో అయితే వెళ్ళగలుగుతాము. ఇంకా ఈ ప్లేస్ కి బస్సులు, కార్లు, ఆటోలు ఎందుకు బావంటే ఇక్కడైతే రోడ్లు అయితే బాగుండవు అనమాట. ఈ మొత్తం ఫారెస్ట్ ఏరియా అవడం వల్ల ఇక్కడైతే రాళ్ళు, మామూలుగా నీళ్ళు అయితే ఎక్కువ ఉంటాయి. ఇక దానికి తోడుగా ఇదైతే ఫారెస్ట్ ఏరియా కాబట్టి రోడ్లు అయితే చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటాయి. మీరు ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో లాస్ట్ కి అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్ కి అక్కడికైతే వస్తారు. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక్కడ రీసెంట్ గా 12 మంది కూడా తప్పిపోయారు. లాస్ట్ కి పోలీసు వాళ్ళు వచ్చి అయితే బయటకు తీసుకొచ్చారు. ఇక మీరు కూడా ఫారెస్ట్ లో తప్పిపోకుండా ఉండాలంటే స్టార్టింగ్ లో మీరు ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నారో అక్కడైతే చెట్టు కొమ్మనైతే ఇంచుకుంటా పోతా ఉండండి. ఒకవేళ దారి మధ్యలో మీరు తప్పిపోయామనుకున్నా సరే ఆ కొమ్మలు చూసుకుంటే వెనక్కైతే వచ్చేయచ్చు. ఇక ఫైనల్లీ నానా కష్టాలు పడిన తర్వాత ఒక ప్లేస్ కి అయితే చేరుకుంటాం అనమాట. ఈ ప్లేస్ లో మనం బండ్లు పెట్టేసి ఇక బై వాక్ వెళ్లాల్సి ఉంటుంది. బై వాక్ 3 కిలోమీటర్స్ లోపల అడవి లోపల నడవాల్సి ఉంటుంది. నడిచిన తర్వాత మీకైతే పెద్ద పెద్ద మామిడి చెట్లు అయితే కనిపిస్తా ఉంటాయి. ఇక ఈ మామిడి చెట్ల నుంచి 200 మీటర్స్ లో అయితే చిన్న గుడిలాగా ఉంటది అనమాట. అక్కడైతే శివలింగం ఉంటది. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెప్పేది ఏంటంటే ఈ శివలింగం పైన గానీ పూలు పెడితే ఆ పూలు గానీ మన చేతిలో గానీ పడితే మనకు ఏం కోరుకుంటాం ఆ కోరిక అనేది నెరవేరుతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న నమ్మకం అంట. మీరు నమ్మతారో లేదో తెలియదు కానీ నాకంటే ముందు ఒక అమ్మాయి అయితే కోరుకొని పూలు అయితే పెట్టింది అనమాట. ఏం కోరి పెట్టిందో కానీ ఒక్క పువ్వు అంటే ఒక పువ్వు కూడా పడలేదు అనమాట కింద. ఇక మన లక్కు కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి ఒక ట్రై చేశాను అనమాట. మనకైతే చేతిలో అయితే పూలు అయితే రాలే అనమాట. నెక్స్ట్ ఇయర్ కల్లా మన కోరిక నెరవేరుతుందో లేదో చూద్దాము. ఇక ఫైనల్లీ నా సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు ఎప్పుడు బాగుండాలని చెప్పేసి టెంకాయ కొట్టేసి అక్కడైతే దర్శనం చేసుకుని అయితే బయలుదేరేసాను ఇంటికి. ఇక ఈ లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న రాపూర్ లో అయితే ఉంటుంది. రాపూర్ నుంచి ఒక 7 కిలోమీటర్లు వచ్చాక ఏపూర్ అనే ఒక ఊరు వస్తుంది అనమాట. అక్కడి నుంచి అయితే ఒక మట్టి రోడ్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి ఒక 20 కిలోమీటర్స్ ఫారెస్ట్ లో వచ్చిన తర్వాత ఈ లొకేషన్ కి అయితే చేరుకుంటాము. ఇక ఈ లొకేషన్ పేరు వచ్చేసి మామిడి కోన అనమాట. నెక్స్ట్ టైం మీరు కూడా శివరాత్రికి ఇక్కడ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని అయితే సేవ్ చేసి పెట్టేసుకోండి. అవును, ఇంతకీ ఈ శివరాత్రికి మీరు ఎక్కడికి వెళ్ళారో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. ఉంటాం మరి, బాయ్.